ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కన్నతండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు కూడా దైవ గ్రంథములో నుంచి ఒక మంచి విషయాలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ మనకి ఏం బోధిస్తుంది అంటే, ఒకరికొకరు ప్రేమించండి, ఒకరికొకరు అర్థం చేసుకోండి, ఒకరికొకరు సావాసం కలిగి ఉండండి అని మనకు బైబిల్ బోధిస్తుంది. దేవుడు మనకి బోధిస్తున్న బోధలు, దేవుడు మనకి చెప్పిన మాటలు ఏంటంటే, ఒకరి మీద ఒకరు కక్షలు కట్టకుండా, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా, ఒకరి మీద ఒకరు మరి మనస్పర్ధాలు పెంచుకోకుండా, సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ అన్ని విధాలుగా మీరు మరి జాగ్రత్త కలిగి ఉండాలి అని లేఖనాలు మనకి ఘోషిస్తుంది. ప్రియులారా, మరి లేఖనాలను మనకి ఘోషిస్తున్నప్పుడు, లేఖనాలు మనకు చెప్పుతున్నప్పుడు, లేఖనాలను పాటిస్తున్న మనము, లేఖనాలని చదువుకుంటున్న మనమెందుకు వాటి ప్రకారంగా ప్రవర్తించటానికి కష్టంగా ఉంది? అందుకే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మరి మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకు అంటే, నేడున్న సంఘాలలో, అనేక సంఘాలలో జరుగుతున్న, మరి అనేక సంఘాలలో కనిపిస్తున్న మరి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి ప్రియులారా. ప్రతి సంఘంలో ఉన్నాయి, పెద్ద సంఘాలలో ఉన్నాయి, చిన్న సంఘాలలో ఉన్నాయి. చాలా సంఘాలలో మనస్పర్ధాలు, ఒకరి మీద ఒకరు తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, ఒకరంటే ఒకరికి పడకుండా, కాపరి అంటే సంఘానికి పడదు, సంఘం అంటే కాపరికి పడకుండా, ఇలా ఎన్నో రకాలుగా రకరకాలైన గొడవలు, రకరకాలైన మనస్పర్ధాలు సంఘములో చోటు చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అసలు సంఘములో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, సంఘములో ఇవన్నీ ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అని ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇవన్నిటికీ కారణము మనం ఆలోచిస్తున్న ఆలోచనలే. మంచి వాళ్ళని చూసి అసహించుకోవటం, మంచి వాళ్ళని చూసి మరి తట్టుకోలేని స్థితులు మనకు ఉంటున్నాయి. కాబట్టి అందుకే కొన్ని విషయాలను, సంఘంలో జరుగుతున్న ప్రతి విషయాలను, మరి అధికారుల దగ్గర కానీ, కాపరి దగ్గర కానీ, ట్రెజరర్ దగ్గర కానీ, మరి తర్వాత ప్రెసిడెంట్ దగ్గర కానీ, మరి సెక్రటరీ దగ్గర కానీ, ఇవన్నీ సంఘాలలో ఇవన్నీ పదవులు ఉంటాయి చూసారండి. ఇవన్నీ పదవులు సెక్రటరీ, మరి చైర్మన్, లేకపోతే ఫైనాన్షియల్గా, ఇవన్నీ రకరకాలుగా మనము సంఘములో పెట్టుకొని ఉంటున్నాం. కాబట్టి వీటి వలన కూడా సగం గొడవలు సంఘంలో వస్తాయి. వీటి వలన కూడా సగం సంఘంలో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ప్రియులారా. అందుకే సంఘాలలో గొడవలు మరి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే, సంఘాలలో గొడవలు, మనస్పర్ధాలు, విడిపోవటాలు, సంఘాలు చీలికలు, ఇవన్నీ ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయంటే ప్రియులారా, ఆర్థికంగా, లేకపోతే మనస్పర్ధాలుగా, లేకపోతే ఒకరంటే ఒకరికి పడకుండా, ఎక్కువ ఆయనకే అవకాశాలు ఇస్తాడో నాకు అవకాశాలు ఇవ్వడు, మరి ఎక్కువగా ఆయన్నే సపోర్ట్ చేస్తారు, నాకు సపోర్ట్ చెయ్యరు అన్న ఈ ఆవభావాలు సంఘములో కనిపించేసరికి సంఘములో గొడవలు అనేవి స్టార్ట్ అవుతుంటాయి. మొదటి శతాబ్దము క్రైస్తవులు, లేక మొదటి శతాబ్దపు అపోస్తులు ఎలా బ్రతికారంటే ప్రియులారా, ఏక తాత్పర్యంతో బ్రతికారు, ఏక ఆలోచనతో బ్రతికారు, ఏక మనస్సుతో వాళ్ళు వర్ధిల్లారు ప్రియులారా. మొదటి శతాబ్దములో ఉన్న సంఘములో ఉన్న ఆలోచనలు నేడున్న ఏ సంఘాలలో మనకి కనిపించటం లేదు, ఏ సంఘాలలో కనిపించటం లేదు. ఎందుకు అంటే, సంఘాలలో ఆ మొదటి శతాబ్దంలో ఉన్న తాత్పర్యం, ఏకతత్వం, లేకపోతే ఒకే మాట మీద ఉండటం, ఇవన్నీ మనకి ఎందుకు కనిపించటం లేదంటే, మొదటి శతాబ్దంలో ఉంటున్న శిష్యులు కానివ్వండి, అక్కడ ఉంటున్న ఆ రోజు బ్రతికిన జనం కానివ్వండి, చాలా ప్రేమ కలిగి ఉన్నారు.
ప్రేమతో నడుచుకున్నారు, ఒకరికొకరు అర్థం చేసుకున్నారు, ఒకరికొకరు ప్రోత్సహించుకున్నారు, ఒకరి దగ్గర లేకపోతే ఇంకొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. అలా అన్యోన్యంగా సాగిపోయింది సంఘం ఆ రోజుల్లో, మొదటి శతాబ్దంలో. మరి అదే సంఘము, అదే మాటలు, అవే మాటలు ఈరోజు నేడు మన దగ్గరకు వచ్చేసరికి గొడవలు ప్రారంభమయ్యాయి. సంఘములు చూడండి, గొడవలు. ప్రతి సంఘములో గొడవలు లేని సంఘం అంటూ ఏది లేదు ప్రియులారా. ఏమండి, ఇంతకుముందు రాజకీయములో గొడవలు ఉన్నాయి అనుకునేవాళ్ళం. రాజకీయములో గొడవలు ఉన్నాయి, రాజకీయాలలో దుమ్మెత్తి పోసుకునే ఉన్నాయి, రాజకీయాలలో మనస్పర్ధాలు ఉన్నాయి, రాజకీయాలలో చించుకోటాలు, పుంచుకోటాలు, చంపుకోటాలు, నరక్కోటాలు ఇవన్నీ ఉన్నాయి అని మనము రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు రాజకీయం ఎక్కడో లేదు, మన సంఘంలోనే ప్రారంభమైంది. రాజకీయము బయట లేదు, రాజకీయం ఎక్కువగా మన సంఘములోనే జరుగుతుంది. రాజకీయాన్ని ఇంతకుముందు బయట చూసాము, ఇప్పుడు రాజకీయాన్ని మన సంఘములోనే చూస్తున్నాం. సంఘములో రాజకీయం జరుగుతుంది, సంఘములో మనస్పర్ధాలు జరుగుతున్నాయి, సంఘములో కొట్టుకోటాలు జరుగుతున్నాయి, సంఘములో ఒకరంటే ఒకరు పడకుండా వర్ధిల్లుతున్నాయి, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నారు, పక్కపక్కలు కూర్చున్న మాట్లాడుకోలేని స్థితిలో ఉన్నారు, పక్కపక్కలు కూర్చున్న వంకరు చూపులతో చూసే మనస్తత్వాలు కలిగి ఉన్నారు ఈరోజు. అందుకే రాజకీయాలలో ఉన్న గొడవలన్నీ సంఘంలోకి వచ్చేసరికి సంఘము అతలాకుతలమైపోయింది. సంఘపు పరిస్థితులు ఎక్కడ చూసినా ఏమి బాగులేవు అని చెప్పచ్చు. మరి బాగులేకుండా ఈ సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఉన్నాయి. ఎందుకంటే మరి గొడవలు ఉన్నప్పటికీ సంఘాలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయంటే ఎవరో ఒకరిలో ప్రేమ, ఎవరిలో ఒకరిలో మంచితనము, కాపరిలో కానివ్వండి, సంఘ పెద్దల్లో కానివ్వండి, ఎవరిలో ఒకరిలో మంచితనాన్ని బట్టి ఇంకా సంఘాలు ముందుకు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో సంఘాలలో గొడవలు తప్ప వాక్యాలు ఏమీ ఉండవు. ఏమంటే చక్కగా అరగంట, గంట, 2 గంటల ఆరాధన చేస్తారు, గంట 2 గంటలు ఆరాధన చేస్తారు. ఆరాధన అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఏ సంఘాలలో చూడండి, ఆరాధన అయిపోయిందా, బయటకు వచ్చారా, మళ్ళీ ఒకరు గురించి ఒకరు మాట్లాడుకోవటం. వాడు ఇట్లంట, ఈమె ఇట్లంట, వాడు అలా చేశాడంట, వీడు ఇన్ని డబ్బులు తిన్నాడంట, వాడు అలా చేశాడంట. 2 గంటల ఆరాధనలో కూర్చుని ఏమిన్నావో అది మర్చిపోయావు. కానీ ఏమంటే బయటకు వచ్చేసరికి మళ్ళీ రాజకీయం మొదలైంది. అందుకే సంఘాలలో చాలా ఖచ్చితమైన వివరణ సంఘాల గురించి బైబిల్ మనకి బోధించింది ప్రియులారా. సంఘములో నువ్వు ఎలా ఉండాలి, సంఘ సభ్యత్వం ఎలా ఉండాలి, సంఘములో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, సంఘస్థులతో పాటు నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని బైబిల్ చాలా క్లియర్గా మనకి చెప్పింది. ఒకవేళ ఇది మనము నేర్చుకోకపోతే, బైబిల్ చెప్పింది ఒకవేళ మనం పాటించకపోతే సంఘాలకు వెళ్ళినా వేస్టే. ఎందుకంటే సంఘాలకి నువ్వు వెళ్ళగానే నీకు వ్యతిరేకమైన వాడు ఎవరో ఒకడు కనిపిస్తాడు, నీకు వ్యతిరేకులు కనిపిస్తారు. నీకు వ్యతిరేకులు సంఘములో కనిపించినప్పుడు నీకు మనస్ఫూర్తిగా వాక్యము వినాలి అనిపించదు. ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడల్లా నీకు కోపం, వాళ్ళని చూసినప్పుడల్లా నీకు పగ, వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళ అన్న విషయాలు మాటికి గుర్తుకొస్తున్నప్పుడు ఇంకేం వాక్యం వింటావు, ఇంకేం చేస్తావు? అందుకే నీవు సంఘములోకి వెళుతున్నావు అంటే సంఘములో పీస్ఫుల్గా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, చక్కగా వాక్యము వినాలి. అందుకే ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే బైబిల్లో ఇన్ని గొడవలు ఉన్నాయి అంటే, మరి సంఘములో ఇన్ని గొడవలు ఉన్నాయి అంటే, సంఘములో ఇన్ని గొడవలు మనకు కనిపిస్తున్నాయి అంటే, మరి ఈ సంఘంలో ఎవరో ఒకరు వ్యతిరేకులు ఖచ్చితంగా ఉంటారు కదా. వ్యతిరేకులు ఉన్నప్పుడు వ్యతిరేకుల పట్ల
వ్యతిరేకుల పట్ల ఎలా ప్రవర్తించాలి, వారిని ఎలా మేనేజ్ చేయాలి, వారిని ఎలా సంఘంలోకి తీసుకురావాలి, వారిని సంఘంలోకి ఎలా నడిపించాలి, వెళ్ళిపోయిన వాళ్ళు నిన్ను ఇసుక్కొని నిన్ను అసహించుకొని పోయిన వాళ్ళ దగ్గర నువ్వు ఎలా ప్రవర్తించాలి అని బైబిల్ మనకి బాగా నేర్పించింది. మంచి విషయాలు నేర్పించింది. వాటిని కొన్ని విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 15వ వచనములో ఒక మంచి మాట వ్రాయబడింది. మనం చదువుకుందాం. ఏమని రాయబడింది అంటే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దింపుము. ఒకవేళ నీ సహోదరుడు నీ విధములో నీ పట్ల తప్పిదము చేసిన ఎడల, నీ సహోదరుడు, నీవు ప్రేమించిన వాడు, ఒకే సంఘస్థుడు, సంఘంలో అందరూ కలిసిమెలిసిగా ఉంటున్న వాళ్ళలో ఎవరో ఒక సహోదరుడు నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించి నిన్ను అనరాని మాటలని, నీ పట్ల ఏదైనా తప్పు కార్యక్రమం చేసిన ఎడల నీవు అతని ఒంటరిగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతనిని గద్దించమంది బైబిల్. గద్దించమన్నది. ఎందుకు గద్దించమన్నదంటే అది పర్సనల్ ఇష్యూస్ కాదు, సంఘంలో ఉంటున్న ఇష్యూస్ కాబట్టి. అసలు నీవు సంఘములో ఏం జరిగిందో ఎవరికి తెలియదు కాబట్టి, ఒకవేళ నీ పట్ల తప్పిదము చేసిన ఎడల నువ్వు అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని నువ్వు గద్దించాలి. ఒకవేళ గద్దించిన తర్వాత కూడా ఒకవేళ అతను వినకపోతే, నువ్వు గద్దించిన తర్వాత అతడు ఒకవేళ విన్నాడనుకోండి, వింటే చాలా మంచిది. బైబిల్ ఏమన్నది దాన్ని? నీవు ఒకరిని సంపాదించుకున్నట్లుగా. అంటే నీ విధంగా తప్పిదము చేసిన వారిని నువ్వు గద్దించగానే అతడు విని, అయ్యో నేను అలా చేసి ఉండకూడదు కదా అని మారు మనసు పొంది పశ్చాత్తాపపడి మళ్ళీ నీ పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు అప్పుడు బైబిల్ ఏమన్నదంటే, ఒక మనిషిని నీవు సంపాదించుకుంటివి అన్నది. ఒకవేళ నీవు గద్దించినా వినకపోతే, బైబిల్లో అవన్నీ వచనాలు 15, 16, 17 వచనాలను మనం పరిశీలన చేస్తే, ఒకవేళ నీవు గద్దించినను అతడు వినకపోతే, ధర్మశాస్త్ర ప్రకారముగా, లా ప్రకారముగా, చట్ట ప్రకారంగా ఒకరిని ఇద్దరిని ముగ్గురిని కూర్చోబెట్టి అతనికి చెప్పాలి. ముగ్గురిని కూర్చోబెట్టి నీ విధంగా తప్పిదము చేసిన వాడికి నీవు చెప్పాలి. ఈ విధంగా ఈయన చేశాడు, ఈ విధంగా ఈయన చెప్పాను, వినటం లేదు, మరి మీరేమంటున్నారు అని 1, 2, 3 సాక్షుల దగ్గర వానిని పరిణామం జరిపించాలి, పంచాయతీ చెయ్యాలి, వానికి చెప్పాలి, సంజాయించి చెప్పాలి. ఒకవేళ అది కూడా వినలేదనికి, ఎందుకంటే రేపేం జరుగుతుందో మరి సమాజము నీ మీద తప్పు మోపకుండా నిన్ను నలుగురు మాటలనకుండా ముగ్గురిని నువ్వు అక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇది లా చెప్పింది కాబట్టి, ధర్మశాస్త్రము చెప్పింది కాబట్టి. మరి ధర్మశాస్త్రము చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం చూస్తుంటే 2, 3 సాక్షుల ఎదుట ఆ వ్యక్తికి మనము చెప్పాలి, చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. అది కూడా వినలేదనుకో మరి ఇంకేం చేయాలి? అది కూడా విననప్పుడు సంఘమంతటి ఎదుట ఆయన ఏం చేయాలంట? గద్దించాలి. సంఘమంతటి ఎదుట గద్దించాలి. 3 స్టెప్పులు చెప్పాడు. ఒకవేళ నీ సహోదరుడు నీ పట్ల తప్పిదము చేసిన ఎడల, 3 స్టెప్పులు ఉన్నాయంట. 1 ఒంటరిగా చెప్పాలి, 2వది 2, 3 ఎదుట చెప్పాలి, 3వది సంఘం ఎదుట చెప్పాలి. ఒకవేళ ఈ 3 స్టెప్పులైన తర్వాత కూడా ఆయన వినలేదనుకోండి,
ఆయన వినలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంట? ఆయన్ని అన్యునిగా ఎంచాలంట. ఎందుకంటే అన్యుడు ఎప్పుడు కూడా దేవుని మాటలు వినడు, క్రైస్తవుల మాటలు వినడు కాబట్టి. అప్పుడు ఆయన నీవేం చేయాలంట? అన్యుడిగా భావించాలంట. 17వ వచనం, అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీవు అన్యునుగా సుంకరునిగాను ఎంచుకొనుము. అంటే అన్యుడుగా లేకపోతే సుంకరిగా ఎంచేసుకో. ఎందుకంటే సుంకరులు కానీ అన్యులు కానీ దేవుని మాట ఎక్కువగా స్వీకరించరు. చూసారా? ఒకవేళ నీ సహోదరుడు నీ పట్ల తప్పిదము చేసిన ఎడల ఆయన్ని ట్రీట్ చేసే విధానము నీకు తెలిసి ఉండాలి. ఆయన్ని గద్దించి బుద్ధి చెప్పే విధానము నీకు తెలిసి ఉండాలి. అలా తెలియకుండానే ఎడాబడ మాట్లాడేసి కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, లేకపోతే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోటాలు, మనస్పర్ధాలు పెంచుకోటాలు, చర్చకి రాకుండా మానేసుకోటాలు, ఇవన్నీ జరగకూడదు. ఎందుకు జరగకూడదంటే బైబుల్ ఇంత చక్కగా మనకి బోధించిన ఫస్ట్ సింగిల్గా చెప్పాలి, తర్వాత 2-3 ఎదుట చెప్పాలి, తర్వాత సంఘం ఎదుట చెప్పాలి. ఒకవేళ అప్పుడు కూడా వినకపోతే ఏమండి, వానిని అన్యునిగా భావించాలంట. మరి ఇలా ఉంది అనుకోండి, సంఘమంతా క్షేమావృద్ధి కలుగుతుంది. ఒకడి వలన ఇన్ని గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఈరోజు. ఎవరో ఒకడు చేసిన పొరపాటుకి, ఎవడో ఒకడు పెట్టిన కష్టాలకి, ఎవడో ఒకడు చేసిన అలవాటులకి, పొరపాటుకి సంఘమంతా కూడా బాధపడే అవకాశాలు రాకూడదు ప్రియులారా. ఎందుకంటే సంఘము అందరూ కూర్చొని ఆరాధించే స్థలం. సంఘం అంటే అందరూ కలుసుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఇలాంటి గొడవలు ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి సంఘంలో ఉంటాయి. అలాని సంఘ పెద్దలు కూడా పొరపాటు చెయ్యరని కాదు, అలాగని పాస్టర్లు కూడా పొరపాటు చెయ్యరని కాదు. పొరపాటు చేసిన వాటిని సరిదిద్దుకొని అందరినీ కలుపుకొని వెళ్ళటానికి సిద్ధపడాలి. ఏమండి, నేను తప్పే చేయనండి. ఏంటి, భూమి మీద అబద్ధాలు ఆడని వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు ముగ్గురు మనకు కనిపిస్తున్నారండి. ఒకటి తండ్రి, రెండవది కుమారుడు, మూడవది పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఎప్పుడు అబద్ధాలు ఆడకుండా ఉన్నారు. అబద్ధాలు ఆడరు, తప్పు చెయ్యరు, పాపాలు చెయ్యరు. ఏమండి, వీళ్ళు ఈ ముగ్గురు ఏమి చెయ్యరు ప్రియులారు. ఈ ముగ్గురు అన్నిటికీ దూరంగా ఉంటారు. ఎందుకంటే పాపమన్నా వీళ్ళకి నచ్చదు. మరి పాపాలు చేసేది ఎవరు అంటే మనలాంటి మనుషులే. సంఘ కాపరైనా చేస్తాడు, సంఘ పెద్దలైనా చేస్తారు, విశ్వాసులైనా చేస్తారు, అందరూ తప్పులు చేస్తారు. కానీ తప్పులు చేస్తారు, కానీ వాటిని సరిదిద్దుకొని దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళే అసలు శిశులైన క్రైస్తవులు. అందుకే తప్పులు చేయని వాళ్ళు ఎవరున్నారండి? అందరూ చేస్తారు, కానీ తప్పులు చేసిన తర్వాత, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే నీ సహోదరుడు నీ పట్ల తప్పిదము చేసిన ఎడల, నీకు వ్యతిరేకిగా మారిపోయిన ఎడల, ఒక్కడుగా ఉన్నప్పుడు చెప్పు, 2-3 ఉన్నప్పుడు 2-3తో కలిసి చెప్పు. వాడు వినకపోతే సంఘం అంతటితో చెప్పు. అప్పుడు వాడు వినకపోతే వానిని అన్యునిగా భావించు. అందుకే ప్రియులారా, సంఘాలలో ఈరోజు ఒకనికి వ్యతిరేకంగా మారిపోయాడంటే వాడితో మాటలు మానేస్తారు. రెండవది, వానికి అవకాశాలు ఇవ్వకుండా చేస్తారు. మూడవది, వారి కుటుంబాలకు వెళ్లకుండా చేస్తారు. ఇంకా ఇలాంటి రకరకాలైన కారణాలతో, రకరకాలైన మనస్పర్ధాలతో సంఘం అంతా కూడా వ్యాపించిపోద్ది. అప్పుడు సంఘములో గొడవలు స్టార్ట్ అయిపోతాయి. మా ఇంటికి రావటం లేదు, మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మా గురించి ఏమీ అనౌన్స్మెంట్ చేయటం లేదు, అసలు మా ఇంటికే రావటం లేదని సంఘాలలో లేనిపోని గొడవలన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అందుకే ఎవరో ఒకరు తప్పిదము చేసిన ఎడలా, ఒకవేళ నువ్వు సింగిల్గా ఉండి వారిని ఏం చేయాలంటే ట్రీట్ చేయాలి, వారికి నచ్చ చెప్పాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఒకవేళ వాడు మనసు మార్చుకొని నీ మాటలకు లోబడి ఉంటే చాలా మంచిది. ఒకవేళ వినలేదనుకోండి, వానిని అన్యునిగా భావించు.
ఎందుకంటే అన్యునిగా భావించిన తర్వాత వాడు ఇన్ని రోజులు సంఘానికి వస్తున్నప్పుడు సడన్గా సంఘం మానేసి తాగటానికి వెళ్ళిపోయి ఏమంటే అన్యులు జోడు కట్టేసరికి అన్యులు కూడా, అరే నువ్వు చర్చికి వెళ్ళేవాడవు కదరా, మంచి ప్రార్థన పరుడు కదరా, చక్కగా పాటలు పాడేవు కదరా, మళ్ళీ ఏంటి ఈ పాడు అలవాట్లు అనేసరికి వాడికి బుద్ధొచ్చి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మళ్ళీ బైబుల్ ఏమన్నదంటే మళ్ళీ వాడిని చేర్చుకో, శత్రువునిగా చూడకుండా మిత్రునిగా వాడిని చూసి సంఘములో చేర్చుకొని మంచి జీవితాన్ని వాడికి కలుగు చేయండి. ప్రేమ అనేక పాపములను ఏం చేస్తుందంట, కప్పేస్తుందంట. ఒకవేళ మనసు మార్చుకొని వచ్చాడంటే సంఘములో చేర్చుకొని వాడికి మంచి ట్రీట్